బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు జూలై 2న విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ తెలిపారు. ఈ బంద్కు నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాముల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ సమస్యలపై పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలో పారదర్శకత, అధిక ఫీజుల నియంత్రణ కోసం జూలై 2న విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాల చరణ్ తేజ, ఎంజీయూ యూనివర్సిటీ అధ్యక్షులు సాగర్ల కరుణాకర్ యాదవ్, ఎన్జీ కళాశాల అధ్యక్షుడు నీలకంఠం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్య వ్యాపారంగా మారుతూ ఉన్నది. బుక్స్ పేరుట, యూనిఫామ్ పేరుట విచ్చలవిడిగా విద్య వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్ని జలగల పట్టి పీడిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కానీ జస్ట్ అవి ఇన్వార్లు ఇవ్వడమే కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద విద్యార్థులకు ప్రతి ఒక్క స్కూల్లో కానీ 20% ఇవ్వాలి, కానీ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ కావడం లేదు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్న పిలుపు మేరకు జూలై 2 తారీఖున ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలనేసి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు, కళాశాలలు కూడా సంపూర్ణంగా 2 తారీఖున సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలనేసి కూడా బీసీ విద్యార్థి పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. జూలై 2న మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ మాకు సంపూర్ణ మద్దతు తెలిపి ఆ రోజు బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.